మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రోబోటిక్ సర్జరీస్ కూడా వచ్చాయి అంటున్నారు కదా. అవును సార్. ఏవి ప్రిఫరబుల్, మీరు ఎలా చూస్తారు వీటిని? సో రోబోటిక్ సర్జరీ అనేది అంటే జనాలు అనుకోవడము ఎలా ఉంటుందంటే రోబోట్ వచ్చి సర్జరీ చేస్తుందని, కానీ కాదండి. ఇప్పుడు మన సర్జన్ చేతిలో ఒక కత్తి లేదా ఒక సిజర్స్ ఇది ఎలాగ ఒక పనిముట్టు ఎలా ఒక టూల్లో రోబోట్ కూడా ఒక టూల్, కానీ కొంచెం హైటెక్ టూల్ అనమాట. సో మన నీ సర్జరీస్ కానీ, నీ జాయింట్ రీప్లేస్మెంట్, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ లేదా స్పైన్ సర్జరీస్ కానీ వీటిలో రోబోట్స్ ఏం చేస్తాయంటే ఇవన్నీ బోన్ సర్జరీస్, అంటే ఎముకల్ని 1 మిల్లీమీటర్ ప్రెసిషన్ తోటి కట్ చేయాల్సి వస్తుంది మనం ఇంప్లాంట్ పెట్టడం కోసం. సో ఆ ప్రెసిషన్ అనేది అది పెంచడం కోసం మనం రోబోట్స్ ఈరోజు యూజ్ చేస్తున్నాం. సో ఎప్పుడైనా సరే ఒక వెరీ ఎక్స్పీరియన్స్ సర్జన్ షుడ్ ఆల్వేస్ యూజ్ అ రోబోట్ బెటర్, అండ్ సర్జన్ యొక్క ఎక్స్పీరియన్స్ దాంతోపాటు రోబోట్ యొక్క 2 ప్రెసిషన్ 2 కలిపితే ఆ పేషెంట్కి ఎనీవే డెఫినెట్లీ బెటర్గా ఉంటుంది. ఇప్పుడు సర్జరీలు అవసరం లేదు, కొన్ని ఇంజక్షన్లు వచ్చాయంటున్నారు కదా. అవును సార్. అసలు దాని మీద కూడా పెద్ద చర్చ జరుగుతుంది. అవును, దీని మీద మీరు ఏమంటారు? ఇంజక్షన్స్ అనేవి ఉన్నాయి సార్. కాకపోతే కొంతమంది ఏంటంటే వాటికి లేని ఒక గ్రేట్నెస్ని ఆపాదించి చెప్తూ ఉంటారు. ఏంటంటే ఏదైనా సరే నేను ఇంజక్షన్ చేసి నేను నయం చేసేస్తాను, అలా కాదు. సో ఇందాక అనుకున్నట్టు నీ జాయింట్ అరుగుదలలో 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 ఉందనుకోండి, కొంతమందిలో స్టేజ్ 2లో ఏం చేస్తామంటే హైల్యూరానిక్ యాసిడ్ అంటాం, అంటే మన లోపల ఉండే లూబ్రికెంట్, అది ఇంజెక్షన్ ఇస్తారు. దాంతోపాటుగా పిఆర్పి అంటాం, అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. దీని మీద ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మన బాడీలోంచి బ్లడ్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉండేది తీసి ఇస్తాం. ఇవి ఏంటంటే మనం అందరూ అనుకున్నట్టు మ్యాజిక్ బుల్లెట్స్ అయితే కాదు సార్. చాలా తక్కువ మంది పేషెంట్స్లో ఇది ఉపయోగకరంగా ఉంటుంది, అండ్ ఉపయోగంగా ఉన్నప్పుడు మాత్రం పీపుల్ డెఫినెట్లీ దే ఫీల్ హ్యాపీ. కానీ అన్నిటికీ ఇదైతే అసలు ఎప్పుడు కూడా మార్గం కాదు. అండ్ ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయడము, ఎవిడెన్స్ లేకుండా యూజ్ చేయడము. రెండోది కరెక్ట్ మెథడ్స్ ఫాలో అవ్వడం, అంటే స్టెరిలిటీ మెథడ్స్ ఉంటాయి, మనకు నీట్గా క్లీన్ చేసుకొని సరైన ఆపరేషన్ థియేటర్ సెటప్లో అలా వాడకుండా ఉంటే కనుక ఎప్పుడైనా సరే మనం అనుకున్న దానికంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్పైనల్ కార్డ్ విషయంలో కానీ, ఈ జాయింట్ నీ విషయంలో కానీ ఏ దశలో డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? మోకాళ్ళ నొప్పులు కానీ స్పైన్ కానీ మనం రోజు పొద్దున్న లేచి మన పనులు చేసుకుంటాం, ఉద్యోగాలకు వెళ్తాం, ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు కంటిన్యూస్గా మనకు ఆ ప్రాబ్లం ఉంది అని శరీరం మనకు గుర్తు చేస్తూ ఉంది అంటే అర్థం ఏదో ఒకటి అందులో సిగ్నిఫికెంట్గా ఉందని. సో ఇలాంటప్పుడు ఎప్పుడైనా సరే మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. పనులు చేస్తున్నప్పుడు నడుము పట్టేస్తుంటుంది అంటారు. అవును సార్. ఈ నడుము పట్టేయడం అంటే దాన్ని ఎలా చూడాలి టెక్నికల్గా, మెడికల్గా? మెడికల్గా నడుము పట్టేయడం అనేది ఏంటంటే స్పాజం, మజిల్ స్పాజం అంటాం. మన శరీరానికి అలవాటు కంటే ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తే ఎక్కడో ఒక చోట మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరమే రిఫ్లెక్స్గా ఇంకా ఫర్దర్ ఇంకా ఎక్కువ ఇంజరీ అవ్వకుండా కాపాడడం కోసం కంట్రోల్ని టైట్ చేసేస్తుంది. సో దాన్ని స్పాజం అంటాం. ఆ టైట్గా ఉండడం వల్ల మన నడుమంతా స్టిఫ్గా ఉండి కదలలేక నొప్పి ఇవన్నీ రావడం. సో ఈ నడుము పట్టేయడం అనేది చాలా 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 కామన్. సో దీనికి ఏంటంటే కొన్ని సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి. రెస్ట్ అయితే యూజువల్గా అవసరం ఉండదు. ఎప్పుడైనా సరే స్పైన్ ప్రాబ్లమ్స్కి రెస్ట్ తీసుకోవడం అనేది అది ఒకప్పటి మాట, ఇప్పుడైతే ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెటర్. ఈ స్పాండిల్ కూడా ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు కదా. అవును సార్. చాలామంది పెట్టుకొని కనిపిస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. సో స్పాండిలైటిస్ అనేది మొబైల్ స్పైన్ అంటాం. మన మెడ ఇంకా నడుము, సర్వైకల్ స్పైన్, లంబార్ స్పైన్, వీటిలో అవి ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఆ స్పైన్లో. అప్పుడు ఏమవుతుంది, మన బైక్ కానీ కార్కి కానీ టైర్స్ అరిగినట్టు మన మెడలో ఉండే డిస్క్స్ అనేవి గ్రాడ్యువల్గా అరుగుతూ ఉంటాయి. దాంతోపాటు డిస్క్స్ కాకుండా వెనకాల చిన్న జాయింట్స్ ఉంటాయి, ఫెసెట్ జాయింట్స్ అంటాం. ఆ జాయింట్స్ అనేవి అరిగితే దాన్ని స్పాండిలోసిస్ అంటాం. సో ఇది ఎక్కువ మందికి ఏజ్తో వచ్చే ఒక ప్రాసెస్ అంతే. అంటే అది వాళ్ళకే వచ్చినట్టు లేదంటే ఏదైనా ప్రాబ్లం వల్ల వచ్చినట్టు అయితే కాదు. కొంతమందికి సిమ్టమ్స్ తెలుస్తాయి, నొప్పి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సో ఏజ్ అయిన వాళ్ళకి మెడ నొప్పి ఉన్నా లేకపోయినా మనం ఒకవేళ ఎక్స్రే తీసి చూస్తే ఖచ్చితంగా ఆ అరుగుదల అయితే కనిపిస్తుంది మనకి. సో సిమ్టమ్ ఉన్న వాళ్ళని మనం ట్రీట్ చేస్తాం, సిమ్టమ్ లేకపోతే వదిలేస్తాం. దానికి ఏజ్ రిలేషన్తో పాటు మన పోస్చర్స్, మన మొబైల్ చూసుకునే విధానం కానీ, పుస్తకాలు చదివే విధానం కానీ, డెఫినెట్లీ కూర్చున్న విధానం కానీ, వీటికి స్పాండిలైటిస్కి ఏమైనా లింక్ ఉందా? డెఫినెట్లీ సార్. ఎందుకంటే ఎంత మనం ముందుకు వంగితే అంత మన డిస్క్స్ మీద ప్రెషర్ పడుతుంది, దాంతో డిస్క్ తొందరగా అరుగుతుంది. కానీ డిస్క్ అనేది అది ఐసోలేటెడ్గా అదొకటే లేదు. ఆ డిస్క్ పైన ఉన్న బోన్స్, వెనకాల ఉన్న జాయింట్స్ అంతా కలిపి ఒక యూనిట్.
సో డిస్క్ అరిగిందంటే అది చేసే పని అది చేయట్లేదు. సో దా ఎఫెక్ట్ అంతా ఎక్కడ పడుతుంది, మిగిలిన అన్నిటి మీద కూడా పడుతుంది. సో ఈ స్పాండిలైటిస్ అనేది కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్పాండిలు వీటికి క్యాన్సర్స్ వస్తున్నాయా? స్పైనల్ క్యాన్సర్స్, స్పైన్ క్యాన్సర్ ఉంటుంది సార్. దానికి స్పాండిలైటిస్కి నార్మల్గా అయితే ఏం రిలేషన్ ఉండదు. స్పైన్లో క్యాన్సర్ కామన్గా ఎక్కడంటే ఎలా అంటే మెటాస్టాసిస్ అంటాం. శరీరంలో వేరే పార్ట్లో ఉన్న క్యాన్సర్ స్పైన్కి పాకుతుంది, దాన్ని మెటాస్టాసిస్ అంటాము. స్పైన్లో అన్నిటికంటే కామన్గా వచ్చే క్యాన్సర్ అది. అంటే మన బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ ఇలాంటివి చూసుకుంటే ఇవి స్ప్రెడ్ అయ్యి బ్లడ్ ద్వారా స్ప్రెడ్ అయ్యి మన స్పైన్లో డిపాజిట్ అవుతుంది, అక్కడ అది పెరుగుతుంది. సో దాన్ని మెటాస్టాసిస్ అంటాం.